రాజకీయాల్లో బహిరంగ చర్చ అనేది ఒక దేవతావస్త్రం లాంటిది. ఉన్నట్టే ఉంటుంది కానీ ఉండదు. బస్తీమే సవాలని నేతాశ్రీలు తొడలుగొట్టడం, వేదికలు సిద్ధమవడం, క్లైమాక్స్లో పోలీసులు వచ్చేయడం, ఆ తర్వాత తూచన్నడం, ఆల్ ఇన్ ద గేమ్. కానీ సాగినంతసేపు ఆ గేమ్ భలే రంజుగా ఉంటుంది. వాళ్ళిచ్చే సౌండ్లతో కూడా మజా పుడుతుంది. తెలంగాణ పాలిటిక్స్లో అటువంటిదే ఒక రచ్చబండ సీను ఇప్పటికీ రాజుకుంటూనే ఉంది. 2026 జూలై 2 ఫైన్ మార్నింగ్ పొలిటికల్ ఫార్ ఫైటింగ్. హైదరాబాద్ లో 4-5 గంటల పాటు హై డ్రామా. తెలంగాణ భవన్ వర్సెస్ గాంధీ భవన్. జరుగుతున్నది మాత్రం గాడ్సే గిరి. మాటలతోనే తూటాలు పేలుతున్నాయి. ఇది కుస్తీ యుద్ధం కాదు, ఇది పోరాటం కాదు. మాట మాట్లాడితే కేటీఆర్ మాట్లాడుతారు బహిరంగ చర్చ. నువ్వైతే బహిరంగ చర్చ మీ ఆయన రమ్మని రాదు. తెలంగాణ స్ఫూర్తికి జంక్షన్ ఇది. మేము రెడీగా ఉన్నాం. చేతగానుడికి మాటలు ఎక్కువ అని సవాల్ స్వీకరించే సత్తా లేదు, ఇచ్చిన మాట నిలబెట్టుకునే తెలివి లేదు. ఈ అంకెలు తప్పైనట్టయితే నేను రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నా. అప్పులు, అవినీతి, అభివృద్ధి సబ్జెక్ట్ ఏదైనా సరే బహిరంగ చర్చకు మేము సిద్ధం. మీరు సిద్ధమా? ప్లేసు, టైము నువ్వు చెబుతావా, నన్ను చెప్పమంటావా? నాంపల్లి నుంచి నడి రోడ్డుపైకి చేరాయి అసెంబ్లీ సీన్లు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఐపీఎస్ అధికారి, నీ స్థాయిలో నువ్వు ఉంచుకోవాలి. ఎవరు వారితో అడిగితే, ఎవరు కోరికేసుకు అడిగితే జవాబు చెప్పడానికి మేము రాజ్యాంగంలో ప్రమాణం చేయలేదు. జంక్షన్ తెలంగాణ స్ఫూర్తికి జంక్షన్ ఇది. ఖాళీ కుర్చీలతో కారు పార్టీ, మందు పాతర లాంటి మాటలతో కాంగ్రెస్ పార్టీ డ్రామా మొత్తాన్ని మంచి రసపట్టు మీద నడిపించారు. సవాళ్లు, ప్రతి సవాళ్లతో ధూమ్ ధూమాడేశారు. తెలంగాణ రాజకీయాల్లో హై వోల్టేజ్ ఎపిసోడ్లు ఎన్నైనా ఉండొచ్చు, ఇది మాత్రం అల్టిమేట్. చాలాసేపు ఫోన్ రింగ్ అయింది, కానీ గౌరవ మంత్రులు ముగ్గురు కూడా ఫోన్లు ఎత్తలేదంటే వాళ్ళు చర్చకు సిద్ధంగా లేరని నేను భావిస్తా ఉన్నాను. ఏదైతే హరీష్ రావు లేవనెత్తిన అంశం పచ్చి అబద్ధమన్నా అనేక అంశాలు కూడా మాట్లాడిన 10 గంటలకు వచ్చినాం, 12 గంటల దాకా గన్పాక్ దగ్గర అమరవీరుల స్థూపం దగ్గర కూర్చొని వెయిట్ చేసి ప్రెస్ కాన్ఫరెన్స్ చేసిపోతారు. ఒకే రోజు 2 అంశాలు చర్చిద్దాం రమ్మని ఒకరు, చెప్పిన ప్లేస్ కొచ్చా నువ్వెక్కడా అని మరొకరు. అసెంబ్లీని వదిలేసి నడి రోడ్డు మీద పంచాయతీ పెట్టేశారు. మేము ప్రెస్ క్లబ్ దగ్గర ఉంటామని ప్రెస్ క్లబ్ దగ్గర ఉండేది రా హరీష్ రావు ఇక్కడికి రాను. దానికి సంబంధించి హిస్టరీ మొత్తం పట్టుకొని వచ్చినాయి. టెండర్ ప్రక్రియ ఎప్పుడు మొదలైంది, ఏ విధంగా మొదలైంది, ఎవరు నోటిఫికేషన్స్ వచ్చింది, ఆ నోటిఫికేషన్లు ఎవరెవరు పాల్గొన్నారు, L1 ఎవరు, L2 ఎవరు, L3 ఎవరు, L4 ఎవరు. రచ్చకు దారి తీసిన 2 అంశాల్లో మొదటిది గురుకులాల్లో అవినీతి. తెలంగాణలోని గురుకులాలు, హాస్టళ్లలో గోల్మాల్ జరిగిందని, సరుకుల సరఫరా టెండర్లలో 2000 కోట్లకు పైగా మింగేశారని మంత్రులపై సీరియస్ అలిగేషన్లు చేసింది బీఆర్ఎస్. స్టూడెంట్స్ అందించే యూనిఫామ్లు, బూట్లు, టైలతో పాటు పప్పు, ఉప్పు, కోడిగుడ్లు, చికెన్ కొనుగోళ్లలో కూడా చొరబడి దోచుకున్నారనేవి బీఆర్ఎస్ అభియోగాలు. పెట్టెల నిండా ఆధారాలు ఉన్నాయి. 2000 కోట్ల కుంభకోణం బరాబర్ జరిగింది. మా డిప్యూటీ ఫ్లోర్ లీడర్ మాజీ మంత్రి హరీష్ రావు గారు చెప్పారు, మేము చెప్పాను, రకరకాల వేదికలు చెప్పారు. అడ్లూరు లక్ష్మణ్ కుమార్ గారు, పొన్నం ప్రభాకర్ గారు, రజరుద్దీన్ గారు, వీళ్ళందరూ కూడా బహిరంగ చర్చకు మేము సిద్ధం, రాజీనామా పత్రాలు పెట్టుకొని మేము రెడీగా ఉన్నాం, మీరు నిరూపిస్తున్నారు. లేనిపోని ఆరోపణలు చేస్తే, పచ్చి అబద్ధాలు ప్రచారం చేస్తే ఊరుకునేది లేదంటోంది రేవంత్ సర్కార్. 4 శాఖల్లో టెండర్లు పిలిచి కొనుగోలు ప్రక్రియ మొత్తాన్ని అత్యంత పారదర్శకంగా జరిపాం అని ఒట్టేసి చెబుతోంది. బడుగు పిల్లలు బాగుపడుతుంటే తట్టుకోలేకపోతున్నారా అని ప్రశ్నిస్తున్నారు మంత్రులు. 10 ఏళ్లుగా మీరు చేసిన ప్రొక్యూర్మెంట్ పై కూడా చర్చకు సిద్ధంగా ఉన్నాం. ఉన్నతాధికారిగా ఉన్నప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చేసిన అవినీతిపై కూడా చర్చకు సిద్ధమని ఇంకో అడుగు ముందుకు వేశారు. మీ ముగ్గురం ఇక్కడనే ముక్కు నేలకు రాసి మా యొక్క రాజీనామాలు ఇస్తాం, లేకపోతే మీరేం చేస్తారో చెప్పండి. ఛాలెంజ్ చేస్తా ఉన్నాం. ఊరికే ఎవరు పడతారు, వేలు పడతారు, కోరికిస్కా గారు మాట్లాడితే రోజు జవాబు చెప్పాం. ఇది లాస్ట్ ప్రెస్ కాన్ఫరెన్స్. వస్తే శాసనసభకు రండి, లేదా ప్రెస్ క్లబ్కు రండి. మంత్రులుగా, శాసనసభ్యులుగా, మాజీ మంత్రులుగా ఇప్పుడు శాసనసభ్యులు రండి, టైం చెప్పండి, బరాబర్ మేము వస్తాం. దీనికి ఫర్దర్ డిస్కషన్ లేదు. ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వెల్ఫేర్ మంత్రి అట్లూరి లక్ష్మణ్ బీఆర్ఎస్ కి ఫస్ట్ టార్గెట్.
కానీ ఆయనకు డిఫెన్స్ గా నిలబడి పొన్నం ప్రభాకర్, అజరుద్దీన్ కూడా రంగంలోకి దిగి ఎవ్వరొచ్చినా ఓపెన్ డిబేట్ కు సిద్ధమంటూ ఉదయాన్నే గన్ పార్క్ దగ్గరకు చేరుకున్నారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ కొస్తే అవినీతి అంశంపై అంకెలతో సహా నిగ్గు తేలుద్దామన్నది సర్కారు వారి ఛాలెంజ్. వారు అనుమతినిస్తే మేము పోతాము, రెడీగా ఉన్నాము, మేము రావడానికి సుముఖంగా ఉన్నాము. ఇక పోలీసు వాళ్ళు వద్దు అని చెప్తున్నారు, వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయని చెప్తున్నారు. అటువైపు నుంచి గులాబీ దండు కూడా రెడీ. తెలంగాణ భవన్ నుంచి గన్ పార్క్ కు బయలుదేరారు మాజీ మంత్రి హరీష్ రావు. సరిగ్గా ఇక్కడే చట్టం తన పని తాను చేసుకుపోయింది. పోలీసులొచ్చి గులాబీ ప్యాచ్ ని అడ్డుకోవడంతో టెన్షన్లు. బీఆర్ఎస్ కార్యకర్తలకు, ఖాకీలకు తోపులాట, తీవ్ర వాగ్వాదం అన్నీ షరామామూలే. స్టేషన్ అరెస్టులు, అక్కడ కాసేపు ధర్నాలు, ఇవన్నీ కూడా షరామామూలే. గన్ పార్క్ దగ్గర దాక్కున్న మంత్రుల్లారా, దమ్ముంటే ఇక్కడికి రండి అని ఖాళీ కుర్చీలతో హంగామా చేసింది బీఆర్ఎస్. ఇది సీన్ ఆఫ్ ద డే నంబర్ 1. రచ్చబండ మీద చర్చకొచ్చిన రెండో అంశం తెలంగాణను పట్టుకు పీడిస్తున్న రుణపాశం. ఇవాళ రాష్ట్రం నెత్తినున్న అప్పు దాదాపు 8 లక్షల కోట్లు అని ఒక లెక్కుంది. జనాభా ఆధారంగా లెక్కబెడితే సగటున ఒక్కో తెలంగాణ పౌరుడిపై 1,80,000 దాకా అప్పున్నట్లు. రుణభారం ఇంకా పెరిగితే తట్టుకోవడం కష్టమని మరికొన్ని రాష్ట్రాలతో పాటు తెలంగాణకు కూడా గట్టిగా తలంటింది నీతి ఆయోగ్. చేసిన అప్పు మీద వడ్డీలు కట్టడానికే తల తాకట్టు పెట్టాల్సి వస్తోందని ఘాటుగా హెచ్చరించింది కూడా. కానీ అప్పు చేసి పప్పుకూడు తినద్దన్న మినిమం కమిట్మెంట్ మాత్రం ఎవ్వరి దగ్గర లేదు. రుణభారంలో ఎవరి వాటా ఎంత, ఎవరి ప్రభుత్వం వల్ల ఎవరి ప్రభుత్వం దివాలా తీసింది అనే లెక్కలతోనే టైంపాస్ చేస్తున్నాయి రాజకీయ పార్టీలు. ఇప్పుడు తెలంగాణ పొలిటికల్ గ్రౌండ్ లో తాజా మెలో డ్రామా కూడా రాష్ట్ర అప్పుల చుట్టూనే తిరుగుతోంది. అప్పుల ఊపిలో నిండా ముంచేసి మళ్ళీ లేవడానికి కూడా అవకాశం లేకుండా మన మీద మన్ను గప్పి అప్పుల్లో నిండా ముంచి అప్పులు తప్పులు చేసి 8,11,000 కోట్ల రూపాయలతోని బాధ్యత అప్పచెప్పింది. రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చి నా నెత్తిన నుంచోబెట్టారు. ఇప్పుడు నిప్పుల్లో కూర్చొని పాలన చేస్తున్నట్లుంది. మళ్ళీ అప్పు పుట్టనంత ఊపిలోకి తోసేశారు మన తెలంగాణను. జీతాలు ఇవ్వడానికి కూడా పైసలు లేక ఆకలితో నకనకలాడిపోతోంది ఖజానా. శిల్పకళా వేదికలో జరిగిన రైతు పండుగలో భరోసా నిధులు వేస్తూనే ఇలా కడుపు చించుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఏడికి పోయినా ఇజ్జత్ లేకుండా ఢిల్లీకి పోతే ఇజ్జత్ లేదు, గల్లీకి పోతే ఇజ్జత్ లేదు, పక్క రాష్ట్రానికి పోతే ఓయమ్మ ఇటు తెలంగాణలో ఇంతో మాట్లాడితే ఏం అడుగుతాడో అన్నట్టుగా తప్పించుక తిరిగే పరిస్థితి ఉండే. లోపల బనీన్ కు బొక్కలే ఉన్నాయి, డ్రాయర్ కు బొక్కలే ఉన్నాయి, అంగి లేనే లేదు. మీద షేర్వా అనేసుకొని నేను నవాబునని చెప్తే ఏం లాభం అయ్యా? మనం నవాబులం కాదు, చంద్రశేఖరరావు దెబ్బకు బికార్లుగా మారినాం. అక్కడ రాచుకుంది రచ్చ. 18 మంది ముఖ్యమంత్రులు 60 ఏళ్లలో చెయ్యలేనంత అప్పు కేవలం 10 ఏళ్లలోనే చేసి చేతికి చిప్పలిచ్చిపోయిందని కేసీఆర్ ను టార్గెట్ చేశారు రేవంత్ రెడ్డి. పనిలో పనిగా నీ 10 ఏళ్లు నా 2 ఏళ్లు, జనం మీద ఎవరు ఎంత రుణభారం మోపారో తేల్చుకుందాంరా అని రేవంత్ విసిరిన ఛాలెంజ్ తెలంగాణ భవన్ ని సూటిగా తాకేసింది. ఏ విషయంలో అయినా మీరు చర్చకు సిద్ధమా? వస్తాడా అసెంబ్లీకి? రైతుల గురించే ప్రత్యేకంగా అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేద్దాం. 10 సంవత్సరాలు మీరు చేసింది ఏంది రైతుల కోసం, 10 సంవత్సరాలు మేము చేసింది ఏందో ఈ రోజు ఆలోచన చేద్దాం. పైన షేర్వాణి, లోపల పరేషాని. ఈ సామెత చెప్పడం, కేసీఆర్ గవర్నెన్స్ ని కార్నర్ చేయడం రేవంత్ రెడ్డికి కొత్త కాదు. భీకరమైన కౌంటర్లు ఇవ్వడం కారు పార్టీకి పాత కాదు. కానీ ఈసారి మాత్రం కాస్త కరుగ్గానే కొట్టినట్లుంది గులాబీ దండుకి. హస్తం పార్టీ ప్రభుత్వంతో అమీతుమీకి సిద్ధమైంది. కానీ సవాళ్ల సబ్జెక్ట్ లో రేవంత్ రెడ్డి ట్రాక్ రికార్డుపై బీఆర్ఎస్ కు కొన్ని సందేహాలున్నట్లుంది. జిహెచ్ఎంసీలో మేము గెలిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా అన్నాడు 2015లో. మేము గెలిచినాం, 99 కొట్టినాం, పారిపోయినాడు. కొడంగల్లో నేను ఓడిపోతే రాజకీయ సన్యాసం చేస్తా అన్నాడు 2018లో. ఓడిపోయాడు, ఇంట్లో కూర్చున్నాడు. 3 నెలల్లోనే సిగ్గుదప్పి మళ్ళీ పార్లమెంట్లో నిలబడ్డాడు. మళ్ళీ ఈ మధ్యనే ఒకసారి అన్నాడు, రైతులు రాజు చేసుకుంది ఎవరో తెలుసుకుందాం రా, దమ్ముంటే రా నువ్వు ప్రెస్ క్లబ్కి అన్నాడు. నేను సరే అని పోయి ప్రెస్ క్లబ్లో కూర్చుంటే నేను కళ్ళు కాంపౌండ్కు రాను అని ప్రెస్ మిత్రులను కూడా, మీ ప్రెస్ క్లబ్ను కూడా అవమానించే విధంగా దాని మీద కూడా మాట్లాడినాడు. ఇక ఇంకా చెప్పుకుంటే చాలా ఉంది. కానీ సరే,
రేవంత్ ఛాలెంజ్ చేసినట్లు కేసీఆరే నేరుగా అసెంబ్లీకొచ్చి రేవంత్ రెడ్డికి ఎదురుగా కూర్చొని చర్చకు దిగే ఛాన్స్ అయితే లేదు. అందుకే బీఆర్ఎస్ బెటాలియన్లో మిగతా టాప్ స్టార్లందరూ తమకున్న ఫార్ బ్రాండ్ ఇమేజ్ తో బరిలోకి దిగేశారు. మంత్రులతో మాటల యుద్ధానికి సన్నద్ధమనేశారు. శాతగానుడికి మాటలు ఎక్కువ అని, సవాల్ స్వీకరించే సత్తా లేదు, ఇచ్చిన మాట నిలబెట్టుకునే తెలివి లేదు. ఇది కుస్తీ యుద్ధం కాదు, ఇది పోరాటం కాదు. తెలంగాణ పాలిటిక్స్ లో బిగ్ బాస్ కొత్త సీజన్ షురూ అయిందా? ఎవరి పర్ఫార్మెన్స్ ఏమాత్రం? అజ్ఞాతంలో ఉంటూ వీళ్ళందరికీ మార్కులేసే బిగ్ బాస్ ఎవరై ఉంటారు? చూద్దాం చిన్న బ్రేక్ తర్వాత. చూస్తూనే ఉండండి బర్నింగ్ టాపిక్. పుల కొలిమిని రాచేసిన రేవంత్ రెడ్డి వాయిస్ కి కేబినెట్ కొలీగ్స్ కోరస్ ఇచ్చేశారు. మీరు చేసిన అప్పుకు కిస్తీ కట్టడానికే చచ్చేంత చావొస్తోందని బీఆర్ఎస్ 10 ఏళ్ల జమానాను తవ్వితీశారు మంత్రి జూపల్లి. ఎవరిదెంత పాపమో తేల్చుకుందామా అని రచ్చబండకు పిలిచింది గులాబీ పార్టీ. కానీ రావాల్సింది లిల్లీపుట్లు కాదు, ఫామ్ హౌస్ లో దాక్కున్న కేసీఆరే బయటికి రావాలి, అప్పుల చిట్టా విప్పేయాలి అని కాంగ్రెస్ అంటోంది. కేసీఆర్ చర్చకు రావాలంటే పోటీగా ఢిల్లీ నుంచి రాహుల్ గాంధీ దిగి రావాలి అంటోంది బీఆర్ఎస్. ఇంతకీ ఊకదంపుళ్ళేనా? తెలంగాణ నెత్తినున్న అప్పుల కుప్ప సైజ్ ఎంతో తేలిందా అంటే అదీ లేదు. పొద్దున వస్తా, బీఆర్ఎస్ పార్టీ ఆఫీసర్ నేను వస్తా. నేను చెప్పింది అబద్ధమైతే నేను పొద్దున్నే రేపు స్పీకర్కు రాజీనామా ఇస్తా. ఈ అప్పు గురించి చెప్పగలిగింది ఒకటి చాలదా? మర్చిపోకటి. రాజీనామా లేఖను జేబులో పెట్టుకుని తిరుగుతున్నారు మంత్రి జూపల్లి. ఇదిగో ఈ కుర్చీ మీకోసమే, రండి వచ్చి అలంకరించండి, చెబుతానన్న లెక్కలేవో చెప్పండి అని ఖాళీ కుర్చీని చూపించి మంత్రి జూపల్లికి వెల్కమ్ చెప్పింది తెలంగాణ భవన్. మధ్యలో సందట్లో సడేమియా అని మరి మా జూపల్లి కృష్ణారావు గారు మంత్రి గారు ఆయన దూరాడు. ఆయన నేను వస్తున్నా రేపు పొద్దున 11 గంటలకి తెలంగాణ భవన్కే వస్తున్నా, మీ ఇంటికే వస్తున్నా, మీ ఆఫీస్కే వస్తున్నా అని పెద్ద పెద్ద ప్రకటనలు నేను చేసినట్టుగా పత్రికల్లో చూశాను. మేమందరం కూడా ఉదయం 10 గంటలకే వచ్చి కూర్చున్నాం. జూపల్లి గారు వస్తే శాలువా కప్పి స్వాగతం పలికి ఆ తర్వాత పత్రికల సమక్షంలో మాట్లాడదాం జూపల్లి గారితో, అన్ని విషయాలు రాష్ట్ర ప్రజలు కూడా చూస్తారు. గౌరవ మంత్రి గారు మరి ముఖ్యమంత్రి గారు పంపితేనే వస్తున్నాడని మేము అనుకున్నాం. మరి ఆయన రాలేదు, ముఖం చాటేసినాడు. ఇప్పుడు ఎక్కడో కూర్చొని మళ్ళీ సేమ్ డైలాగులు, మళ్ళీ శాతగానుడికి మాటలు ఎక్కువ అని, సవాల్ స్వీకరించే సత్తా లేదు, ఇచ్చిన మాట నిలబెట్టుకునే తెలివి లేదు, మళ్ళీ ఎక్కడో కూర్చుని పనికిమాలిన డైలాగులు కొడతా ఉన్నారు. మంత్రి జూపల్లి మొదట తెలంగాణ భవన్లో చర్చకొస్తానన్న మాటైతే నిజం. తర్వాత అది అయ్యే పని కాదని లా అండ్ ఆర్డర్ సమస్య గుర్తుకొచ్చి తనకు తానే ప్లాన్ బి రాసుకున్నారు. తెలంగాణ భవన్ కాదు, గన్ పార్క్ దగ్గరికి రమ్మని జూపల్లి సవాల్ విసరడం బీఆర్ఎస్ నేతలకు మంటెక్కించిందా? కేటీఆర్ సవాల్ విసారు, ఇది రెండోసారి మీరు పారిపోవడం అనేది ఆయన చేసిన విమర్శ. ఎవరు వారిని తెలియదా? పారిపోలే, పాలముజల్ని పారగొట్టినాం. ఏం చెప్తారు సార్? పారిపోలే. అరే 14 సీట్లలో నేను మంత్రి ఉన్నా కదా, 14 సీట్లలో 12 సీట్లు అంటే మిమ్మల్ని బారగొట్టినట్ట, నేను బారిపోయినట్ట. 10 ఏళ్ల పాలనలో కేసీఆర్ 7.3 లక్షల కోట్లు అప్పు చేశారని, దానికి నెల నెల 600 కోట్ల వడ్డీ కడుతున్నామనేది జూపల్లి మ్యాథమెటిక్స్. ఇప్పటి వరకు 1.8 లక్షల కోట్లను తీర్చేశామని కూడా చెబుతున్నారు. తన లెక్క తప్పని నిరూపిస్తే రాజీనామాకు రెడీ అని బుధవారం సిఎల్పి మీడియా హాల్లో ఛాలెంజ్ చేశారు. కానీ తమ జమానాలో చేసిన అప్పు కేవలం 3.5 లక్షలేనంటోంది బీఆర్ఎస్. కాళేశ్వరం, మిషన్ భగీరథ కార్పొరేషన్ల నుంచి వేల కోట్ల అప్పు తెచ్చారు. దాన్నేమంటారు? ప్రజల నుంచే వసూలు చేస్తారా అనేది జూపల్లి ఎదురు ప్రశ్న. ఈ అప్పులు చేసింది ఎవరు? కేసీఆర్. కేసీఆర్ అంటే కేటీఆర్ తండ్రి గారు. వ్యక్తిగా నేను గౌరవిస్తా. ఒక్క మాట, కేసీఆర్ తోటి ఇది 3,50,000 కోట్లే, ఆ మిషన్ భగీరథ మీద, కాళేశ్వరం పైన, ఇరిగేషన్ ప్రాజెక్టుల పైన, ఇతర వాటిపైన తీసుకున్న అప్పులు ప్రభుత్వం కట్టదు, ప్రజలతో కట్టిస్తారు. ఆ మాట చెప్పండి. ఇదైనా చెప్పాలి, అది చెప్పాలి కదా. ఇది చెప్పాలి, చెప్పండి ఎట్లా కరెక్ట్ అవుతుంది? కానీ గన్ పార్క్ దగ్గరైనా, ఏ పార్క్ దగ్గరైనా చర్చకు రావడానికి రెడీ అంటోంది బీఆర్ఎస్. పోలీసులు అడ్డుకోకుండా ఆర్డర్ వేయించండి, ప్రభుత్వం మీదే కదా అని లాజిక్ తీస్తున్నారు కేటీఆర్. నేను గన్ పార్క్ పోతే మళ్ళీ చార్మినార్ కాడికి రా అంటాడు, చార్మినార్ పోతే కొల్లాపూర్ రా అంటాడు. ఏం చేయాలి నేను? ఆయన పారిపోయేటోని, ఇప్పుడు నిద్రపోయేటోని లేపొచ్చు, నిద్ర నటించడం ఎట్లా లేపాలి నేను? శాతగాని వాళ్ళకు మాటలు ఎక్కువ, చెల్లని నానానికి గీతలు ఎక్కువ అని శాతగాని మంత్రులు, శాతగాని ముఖ్యమంత్రి డైలాగులు కొట్టడం పారిపోవడం కాదు. చేతనైతే అసెంబ్లీ పెట్టు, ఆడ ఈడెందుకు? అసెంబ్లీలో తెలుసుకుందాంపా.
మీరు పాల్పడ్డ అవినీతికి మా దగ్గర ట్రంకు పెట్టె నిండా ఆధారాలున్నాయని బీఆర్ఎస్ అంటూ ఉంటే, మీరు చేసిన అప్పులకు వడ్డీలు కట్టలేక మా నడుములు విరిగిపోతున్నాయంటోంది కాంగ్రెస్ ప్రభుత్వం. ఒకరోజు 6 లక్షల కోట్లు అంటాడు, ఇంకో రోజు 7 లక్షల కోట్లు అంటాడు, ఇంకో రోజు 8 లక్షల కోట్లు అంటాడు. మరి నీ లెక్కలు నమ్మాలనా, లేక కాగ్ లెక్కలు, మరి ఆర్బీఐ లెక్కలు నమ్మాలా, పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వం చెప్పింది నమ్మాలా, ప్రజలు ఏది నమ్మాలా? ముఖ్యమంత్రి చెప్పు. ఈ అంకెలు తప్పైనట్టయితే నేను రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నా. ఆఫ్లైన్ లోనే కాదు, ఆన్లైన్ లో కూడా వార్ షురువైంది. రామారావు, అగ్గిపెట్టెరావు ఇద్దరు పేర్లకు తగ్గట్లే డ్రామాలు బాగా ఆడుతున్నారని చెలరేగి ట్వీట్ చేశారు మంత్రి పొంగులేటి. గురుకులాల్లో గోల్మాల్ జరిగిందన్న ఆరోపణల్ని గుర్తు చేశారు. టెండర్ వేసిన మొత్తం కంటే 3 రెట్ల అవినీతి జరిగిందని ఎలా చెప్తారు? మీ తలతిక్క లెక్కల్ని జనం గమనిస్తారు అని వార్నింగ్ ఇచ్చారు పొంగులేటి. మా మంత్రులు చర్చకు సిద్ధమై గన్ పార్క్ వచ్చారు. ప్రజాస్వామ్య స్ఫూర్తికి, కాంగ్రెస్ ప్రభుత్వ పారదర్శకతకు ఇంతకంటే ఇంకేం కావాలి నిదర్శనం అని ప్రశ్నించారు. కానీ చర్చకొస్తామన్న వాళ్ళు చల్లగా జారుకున్నారంటోంది బీఆర్ఎస్. మమ్మల్ని పంపకుండా ఇవాళ మమ్మల్ని అరెస్ట్ చేసి తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో పెట్టారు. అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుంది? చర్చకు మీరు సిద్ధంగా లేరు. ఈ టెండర్లలో అవినీతి జరిగింది, ఈ టెండర్ల మీద చర్చ జరిగితే మీ అవినీతి, మీ బండారం బయటపడుతుందని ఇవాళ మమ్మల్ని అరెస్ట్ చేసి మీరు తప్పించుకున్నారు. కోర్టు కూడా నేను ఏమన్నది, సరే ఈ తాప ఫైనల్ అయింది కదా, ఈసారికైతే నడిపిపోండి, మళ్ళీ చూద్దాము అని కోర్టు చెప్పింది. అంటే ఇప్పుడు రేపో ఎల్లుండో ఈ 800 కోట్ల టెండర్ అవార్డు చేస్తారు కదా. 1143 800 అంటే 1943 కోట్ల టెండరా కాదా? అంటే మంత్రులు మరి నిజంగా తెలిసి మాట్లాడుతుండ్రా, తెలియక మాట్లాడుతుండ్రా? మొత్తానికి అప్పులు, అవినీతి సబ్జెక్టు మీద డైలాగ్ ఎపిసోడ్ క్లైమాక్స్ కి రాకుండానే ముగిసిపోయింది. పక్కనే ఉండి చోద్యం చూస్తున్న మూడో ప్రధాన పార్టీ బీజేపీ మాత్రం కాంటెంట్ మొత్తంలో ఎంటర్టైన్మెంటే ఎక్కువ అని తేలిగ్గా తీసిపారేసింది. ప్రస్తుతం జరుగుతున్నటువంటి కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఆడుతున్న నాటకాలను చూసి తెలంగాణ ప్రజలు బిగ్ బాస్ షోను గుర్తు చేసుకుంటున్నారు. బిగ్ బాస్ షోను మైమనిపించే విధంగా వీళ్ళు నటిస్తలేరు, నటులు జీవిస్తున్నారు ఇద్దరు రెండు పార్టీల నాయకులు. కాబట్టి మీ డ్రామాలు ఆపండి, మీరు ఆడుతున్న నాటకాలు ఆపండి. కాంగ్రెస్ నేతలు తోకలు ముడిచారని బీఆర్ఎస్, కారు పార్టీ లీడర్లే మొహం చాటేశారని మంత్రులు. ఇలా రోజంతా జోరుగా నడిచింది బ్లేమ్ గేమ్. కానీ టీ కప్పులో తుఫానులా చప్పున చల్లారిపోయిందా? మాకు కొంచెం తిక్కుంది, దానికో లెక్కుంది అని చెలరేగిపోయేది వాళ్లే. ఒకరి తిక్కలు ఒకరు తేలుస్తామని తొడగొట్టేది వాళ్లే. కానీ వీళ్ళిద్దరూ ఒకరికొకరు ఎదురు పడితే మాకు తిక్క పుడుతుందని అడ్డుకునేది మాత్రం పోలీసులు. షో పడకముందే అయిపోయిందన్నమాట. ఇది వాటి బర్నింగ్ టాపిక్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి TV9.